భర్తని చంపమని బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒక రౌడీ షూటర్కు 20 లక్షల సుపారీ ఇచ్చింది ఒక మహిళ. అయితే అడ్వాన్స్గా 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. కానీ కిడ్నాప్ చేసిన తర్వాత ఆ మిగిలిన అమౌంట్ చెల్లించకపోవడంతో ఆ కిడ్నాపర్ ఆ భర్తను వదిలేశాడు. వినడానికి సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదా, కానీ వాస్తవానికి ఇది ఖమ్మం జిల్లాలోని ముదికొండ మండలంలోని సువర్ణపురంలో జరిగిన సంఘటన ఇది. అయితే భర్తను చంపేందుకు ఒక మహిళ ప్రయత్నం చేసింది. తన ప్రియుడితో కలిసి రౌడీ షీటర్కు సుపారీ ఇచ్చింది భార్య. 20 లక్షల సుపారీ డబ్బు ఇవ్వడానికి కూడా వాళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. కానీ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాపర్కి మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో ఏమి చేయలేక ఆ కిడ్నాపర్ భర్తను రిలీజ్ చేశాడు. అయితే ఈ ఇన్సిడెంట్ ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. సువర్ణపురానికి చెందిన తోట ధర్మకు భార్యతో గొడవలున్నాయి. అయితే ఆ భార్య అదే గ్రామానికి చెందిన రామాంజనేయులతో వివాహేతర సంబంధం ఉంది. సో తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ధర్మాన్ని చంపడానికి విజయ్ కుమార్ అనే రౌడీ షీటర్కి 20 లక్షల సుపారీ ఇచ్చారు. అయితే విజయ్ కుమార్ భర్తను గన్నుతో ఇంకా కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేశాడు. కానీ కిడ్నాప్ చేసిన తర్వాత విజయ్ కుమార్ ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో విజయ్ కుమార్ రామాంజనేయులు ఫోన్ చేసి మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడగక రామాంజనేయులు ఫోన్ ఎత్తకపోవడం లేదా సరిగ్గా రెస్పాండ్ ఇవ్వకపోవడంతో రౌడీ విజయ్ కుమార్ అతన్ని ఎవరైతే ధర్మ హస్బెండ్ ఉన్నారో అతన్ని మళ్ళీ బెదిరించి 1 లక్షల రూపాయలు తీసుకొని ఆ భర్తను వదిలేసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రజెంట్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసుకుని వారి దగ్గర నుంచి ఒక ఎయిర్ గన్ అలానే కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్లో అందిస్తారు. రైట్ భాస్కర్, ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఇన్సిడెంట్ గురించి ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన తోట ధర్మ ఆమె యొక్క తన భార్య అతను అడ్డు తప్పించుకునే పనిలో భాగంగా ప్రియుడితో కలిసి ఒక కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతోటి మర్డర్ ప్లాన్ చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా అతను ఎక్కడ పోతున్నారు, ధర్మ అనే వ్యక్తి ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ ఆయన కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నాడనే దాన్ని మొత్తం కూడా తన భార్యతోటే ప్రియుడు రాము అనే వ్యక్తి టోటల్ గా ఆమె ద్వారా వివరాలు తీసుకొని ఇక చంటి అంటే విజయ్ కుమార్ పగడాల విజయ్ ఆలియాస్ చంటి అతని యొక్క సహకారంతో అతనికి దంసాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కొత్తూరు అతని యొక్క నేతృత్వంలోనే మొత్తానికైతే ఒక సుపారీ మాట్లాడుకున్నారు. సుమారు 20 లక్షల రూపాయల పైగా, దానిలో కొంత 5 లక్షలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరలా ఇతన్ని వాళ్ళ బంధువుల ద్వారా ఇతనికి అక్కడ దంసాపురం కొత్తూరులో ఉన్నటువంటి బంధువుల ద్వారా ఈ యొక్క స్కెచింగ్ బయటపడంతో అతను క్యాజువల్ గా మాట్లాడే పని ఉంది రమ్మంటూ ధర్మాన్ని అక్కడ పిలవడం కూడా జరిగింది. పిలిచిన తర్వాత అతను అదులో తీసుకొని తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ అతనికి బహిరంగంగానే చెప్పడం కూడా జరిగింది. తర్వాత అతను నిర్మానుష ప్రదేశం అంటే ఖమ్మం నుంచి బోనకల్లు వెళ్లే ప్రధాన రహదారి అంటే విన్నట్టు డాబాలో అక్కడ ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అతను అదులో తీసుకున్నారు. అక్కడ ఆ నిర్మానుష ప్రాంతం నైట్ పూట అతన్ని అక్కడ నుంచి బోనకల్లు, నాగలవంశం మీద నుంచి బోనకల్లు, అటు నుంచి ప్రొద్దుటూరు, పాదర్లపాటు మీదుగా అట్లా వివిధ ప్రాంతాల్లో అతను నైట్ అంతా తిప్పుకుంటూ తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఆమె ప్రియుడు అంటే ధర్మకు భార్యకు సంబంధించిన ప్రియుడు ఒక్కసారిగా ఆమె ఫోన్ అప్పటి వరకు కూడా అతను ఫోన్ లో ఎలాంటి రెస్పాన్స్ కాకపోవడంతో రామాంజనేయులు ఒక్కసారిగా 6 గంటలకు తెల్లవారుజామున 6 గంటలకు రెస్పాండ్ కావడంతో ఈ చంటి అనే ఆలియాస్ విజయ్ కావడంతో ఒక్కసారిగా ఇతనికి ఆ వీడియో కాల్ చేసి చూపించుకుని నిర్ధారించుకున్న తర్వాత ఇతను ధర్మాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే అతను ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను అంటే వివిధ రకాలుగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టుకుంటూ అతను చంపేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే చంపేందుకు మరికొంత డబ్బులు కావాలంటూ కూడా ఈ యొక్క కిడ్నాపర్లు మొత్తం కూడా అతను డబ్బులు డిమాండ్ చేయగా అతను తారసం చేయడంతో చివరకు ధర్మ దగ్గర ఉన్నటువంటి బంగారం చేతి వేలు మెల్లో ఉన్న గొలుసుతో పాటుగా గోల్డ్ తో పాటు మరోవైపున ఆయన దగ్గర ఉన్నటువంటి ఫోన్ పేలో ఉన్నటువంటి అమౌంట్ సుమారు 1.5 లక్షల పైగా సుమారు 2 లక్షల రూపాయలు పైగా వాళ్ళ అమౌంట్ తీసుకొని మొత్తానికైతే ధర్మాను ప్రాణాలతో బయటకు వదిలిపెట్టిన పద్ధతి. అదే ఒకవేళ సుపారీ మాట్లాడుకున్న వ్యక్తి రామాంజనేయులే ఆ అమౌంట్ సమకూర్చినట్లయితే ధర్మ ఈరోజు ప్రాణాలతో ఉండేటవాడు కాదనేది కూడా ధర్మ చెప్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ధర్మ భార్యతో పాటుగా అతను ప్రియుడు రామాంజనేయులతో పాటు చంటి అలియాస్ విజయ్ కుమార్
పగడల విజయ్ కుమార్ మరి కొంతమంది మొత్తం కలిపి ఒక 5 నుంచి 6 మంది వరకు కూడా ఈ యొక్క ఆయన కిడ్నాప్ చేసే దానిలో ఉన్నారు అనేది మొత్తం టోటల్ గా అతను వాళ్ళకి ఆ విజయ్ ఏదైతే ఇక ఆమె ప్రియుడు రామాంజనేయులు ఒక్కసారిగా డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరిగిందో వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళ దగ్గరే ధర్మ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొని ఇతను వదిలేయడంపై అతను ప్రాణాలతో బయటపడింది అనేది ధర్మ చెప్తున్న వాయిస్. మొత్తానికి అయితే ఏదేమైనా సరే దీనికి సంబంధించి అతను నేరుగా అంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు తీసుకున్న వెహికల్ తో నెంబర్ తో సహా అంటే ఆయన దగ్గర 90,000 రూపాయలు నగదు మరో సెల్ ఫోన్ తీసుకోవడం, తర్వాత వాళ్ళ దగ్గర 50 అంటే బండి నెంబర్ వచ్చేసి కారు క్రెటా నెంబర్ వచ్చేసి 5679 కార్లు. సో వాళ్ళంతా కూడా ఒకసారిగా ఈ పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. మరోవైపున అడ్వాన్స్ గా తీసుకున్న 5 లక్షల రూపాయలకు సంబంధించి కూడా పోలీసులు యొక్క దర్యాప్తులు వెళ్ళడం జరిగింది. అంటే ఇవంతా కూడా ధర్మ మొత్తం కూడా అక్కడ నుంచి ఛేదించుకొని బయటపడిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళ పెద్దలు కొంతమంది పెద్దలను తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఘటన సంబంధించి మొత్తం సిఐకి వివరాలు వివరించడంతో పాటు అక్కడ నుంచి కేసు మొదలైంది. వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క పగడాల విజయ్ కుమార్ అలియాస్ చంటిని అదుపులో తీసుకున్నారు. దాంతో పాటు అసలు దీనికి పాత్రధారి సూత్రధారి ఎవరు అనే దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించుకున్నారు. సైదా రైట్, థ్యాంక్ యూ భాస్కర్. సో ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో చోటు చేసుకునే ఇన్సిడెంట్ వినడానికి నిజంగా ఒక సినిమా ఫార్మాట్లో స్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది, కానీ వాస్తవానికి ఇది ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన. అయితే ఖమ్మం జిల్లా ముదికొండ మండలంలో సువర్ణపురానికి చెందిన తోట ధర్మకు భార్యతో గొడవలున్నాయి. అయితే కొండూరుకి చెందిన రామాంజనేయులతో ధర్మ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే భర్తను చంపమని చెప్పి భార్య అలానే రామాంజనేయులు ఇద్దరు కలిసి తన ఫ్రెండ్ సాయంతో, వెంకట్ అనే వ్యక్తి సాయంతో రౌడీ షీటర్ అయిన విజయ్ కుమార్ని కలిశారు. అయితే భర్తను చంపడానికి 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చేందుకు కూడా ఆ డీల్ కుదిరింది. అయితే రామాంజనేయులు అడ్వాన్స్గా ఒక 5 లక్షలు ఇచ్చారు. దాని తర్వాత మార్చి 12న ఒక డాబా దగ్గర ధర్మాన్ని కిడ్నాప్ చేశారు దుండగులు. కిడ్నాప్ చేసిన తర్వాత రౌడీ షీటర్ అయిన విజయ్ కుమార్ రామాంజనేయులకి ఫోన్ చేసి కిడ్నాప్ చేశాము అని చెప్పి కిడ్నాప్ అయిన వ్యక్తి ధర్మాన్ని నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ ఇస్తే మిగిలిన పని పూర్తి చేస్తాను అని చెప్పి విజయ్ కుమార్ రౌడీ షీటర్ అయిన విజయ్ కుమార్ రామాంజనేయులకి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు స్పందించకపోవడంతో ఈ రౌడీ షీటర్ అగైన్ ధర్మాన్ని బెదిరించి అతని దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.5 లక్షలకు పైగా డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ప్రజెంట్ మనతో లైవ్లో మాట్లాడడానికి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో భర్త ధర్మ, ఆయన లైవ్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగిలిన డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్ ధర్మ, మిమ్మల్ని మార్చి 12వ తేదీ మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. అసలు మిమ్మల్ని కిడ్నాప్ ఎలా చేస్తారు? అసలు మీకు ఇంతకుముందు ఇలా మీతో జరుగుతుంది అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ముందుగానే? ఏంటో 12వ తారీఖు నైట్ 2 సార్లు ఫోన్ చేశాడు అతను, విజయ్ కుమార్ అని. ఓకే, హలో, ఫోన్ చేసినాక నేను లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేసి మీరు ఎవరండి అని అడిగాను. అడిగితే నేను పలానా పగడాలు చంటి, నేను పలానా ఇట్లా మాట్లాడుతున్నా మీతో మాట్లాడేది అని చెబుతాడు. చెప్పిన తర్వాత మీదే ఊరండి అని అంటే మాది అగ్రహారం అంటాడు. అగ్రహారం అంటే అగ్రహారం మా అక్క కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళు తెలుసా అంటే వాళ్ళు నాకేం తెలియదు, వాళ్ళు మా ఫ్రెండే, మా బావే ఫోన్ చేస్తా కానీ అతను చేస్తాడు. చేసి అతన్ని బ్రిడ్జి కింద బ్రిడ్జి మీద రా నీకు అన్ని చెబుతాని ఆయన పిలిపించుకుంటారు. ఓకే, పిలిపించుకున్నాక వాడు మావాడు అడిగి పోయిన తర్వాత వాడి ఫోటో చూపించి ఇట్లా డబ్బులు ఇచ్చిండు 5 లక్షలు, మీవాడి మీద బాగా డేంజర్ ఉంది, అర్జెంట్గా రమ్మను అన్ని విషయాలు చెప్తాని నన్ను పిలిపించుకుంటారు ఆడికి. ఇంకా ఆడికి పోయిన తర్వాత నా గొంతు మీద కత్తి పెట్టి వాడికి ఫోన్లు చేస్తుంటారు. నేను పట్టుకొచ్చి నేను నా కాడికి వచ్చిండు, నువ్వు సుపారీ ఇస్తాన్నావు కదా, డబ్బులు ఇస్తావా ఇవా అని వాళ్ళకి ఫోన్లు చేస్తాడు. వాడు నైట్ అంతా స్పందించకపోతే నైట్ 3 గంటలు 2 గంటలప్పుడు మనం కారు ఎక్కించుకొని ఆ కారులో చుట్టూ మనుషులు పెట్టి కత్తులు మీద పెట్టి ఇక నైట్ అంతా జగన్నాథపురం, పొద్దుటూరు, చింతకాని, బస్సు, బోనకల్లు అన్ని తిప్పుతారు. నైట్ అంతా తిప్పుతూనే ఉంటారు ఇక్కడ కారులో. తిప్పుకుంటే వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు, సుపారీ ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎత్తారు, రెస్పాన్స్ అట్లా. తర్వాత మధ్యలో 3:30 ఒక ఆయన వెంకటేశ్వర ఆయన రెస్పాన్స్ అవుతాడు. మధ్యలో సుపారీ తీసుకున్నాను వెంకట 5 లక్షలు. ఆయన ఎంటండి అయినాక ఇతను ఆయనతో వాయిస్ మాట్లాడుతుంటాడు. మరి వాడిని బట్టపించి నేను ఈయన జావదంగా బతకాలన్నా, మరి ఇన్ని కోసేస్తున్నా, మీరు డబ్బులు ఇస్తారన్నారు, ఇంకీలేదు, ఏంది మీ పరిస్థితి ఏంది, నన్ను చేయమన్నారని అడుగుతాడు. అడిగితే వెంకటైన వాడు అసలు రాము కాడికి ఫోన్ చేస్తాను, నువ్వు కాదు సంపబా కాదు, వాడికి ఫోన్ చేస్తావు డబ్బులు రావాలి మనకి అని చెప్పి వాడు రాముకు ఫోన్ చేస్తాడు. రాము ఎంతకి ఎత్తాడు ఫోన్. ఎత్తకపోతే వీడితో డిస్కషన్ చేసి తెల్లవారుజామున 6:30 అవుతుంది. 6:30 అప్పుడు మళ్ళీ రాము అప్పుడు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ చేసి వీడియో కాల్ నన్ను చూపిస్తారు, ఖర్చులు పెట్టి నన్ను చూపిస్తారు, ఈడేనా అడుగుతారు.
అడిగినప్పుడు వస్తే వాడిని చంపాలి అంటాడు రాము అన్నాడు. ఓకే. అన్న తర్వాత ఈ కిడ్నాప్ చేసిన డబ్బులు ముందు డబ్బులు పంపితేనే నేను చంపుతా, నా డబ్బులు పంపంటే ఆయన ఓకే అట్లా డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత వాడు గంటలో ఇస్తా డబ్బులు నీకు, ముందైతే సాగొట్టు గంటలో డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అంటాడు. తర్వాత ఎక్కడ డబ్బులు తీయడు, ఎక్కడ డిస్కషన్ తెల్లారుజామున మొత్తం ఫోటోల్లో కలిసిన తర్వాత ఇక వాడి డబ్బులు ఇట్లా నిర్ధారించుకొని నా మెల్ల ఉన్న చైను, నా మెల్ల ఉంగరాలు, చేతుకున్న ఉంగరాలు మొత్తం కత్తులు పెట్టి బెదిరించి తీసుకుంటారు. వాడు డబ్బులు ఇట్లా ప్రెస్టేజ్ లో నాయి తీసుకుంటారు. నువ్వు కూడా డబ్బులు కొట్టాను నన్ను బెదిరించి కత్తులు పెట్టి బెదిరించి 1,50,000 కొట్టించుకుంటారు. 1,50,000 డబ్బులు, ఉంగరం, చైన్ తీసుకున్న తర్వాత వదిలిపెట్టాను వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. అదే అండి. అయితే ఇప్పుడు దీంట్లో మీ భార్య కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. సో ఏంటి ఎందుకంటే చెప్పండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా మిసెస్ ని 11వ తారీఖు తునిలో ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ కి పంపించుకుంటా, నేను రేపు పొద్దున్నే నాకు పెనగంచి పూల ఫంక్షన్ ఉందమ్మా, నేను రావాలి కాదు అని చెప్తాకి. అయితే ఆ విషయం ఈ కిడ్నాప్ చేసినోడు, అరే రేపు పెనగంచి పూలు పోతున్నావు నువ్వు, కానీ మాట్లాడు నేను చంపుతున్నా అని ఈ విషయం వీడు చెప్తాడు. ఓకే. అయితే దాని క్లారిటీ నేను చెప్పింది ఆమెకి, ఆమె వీడికి ఇచ్చింది ఇన్ఫర్మేషన్ వీడికి తీసుకుండు అనేది క్లారిటీ ఉంది నాకు. ఓకే. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉందని. ఓకే ఓకే మరి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే. మరి మీరు మీ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆవిడతో ఏంటి ఇట్లా ఎందుకు చేసావని ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆవిడ ఏమైనా చెప్పారా మీకు? నాకేం చెప్పలేదండి. అసలు చెప్తే అంటే నేను అడిగాను, ఇట్లా ఏమన్నా పాత్ర లేదు అంటున్నావు కదా నువ్వు, నీ పాత్ర లేదు అంటున్నావు, మరి వాడు వచ్చి నీ మొగుని చంపడానికి వచ్చింది కదా, నువ్వు ఎందుకు రావు కేసు పెట్టడానికి, నీకు సంబంధం లేదు కదా, నువ్వు రా, నువ్వు వచ్చి పిటిషన్ ఇచ్చి నా మొగుని ఎందుకు చంపుతున్నావు నువ్వు ఏంటి అని చెప్పి అడగొచ్చు కదా అని అంటే నేను రానంటుంది. ఓకే. నేను రానంటే రాను, నువ్వు చచ్చితే నన్ను అంటారని అంటుంది తప్ప నువ్వు వచ్చిన ఏం కదా ప్లాన్ లో ఉంది. ఓకే. చెప్పింది నిన్న చూసి నేను సాయంత్రం కదా నాకు తెలిసిన ఈ విషయాలన్నీ కూడా. నేను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసినాక అట్లుందని తెలిసింది. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి మనం ఏం మాట్లాడతాం మనం తనతో. ఓకే. మరి మీరు పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పటికే పోలీసులు కొంతమంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి మీకు ఇంత ముందు కూడా ఫర్దర్గా ఏమైనా థ్రెట్ ఉందని కూడా ఇంకా మీరు అనుకుంటున్నారా? మరి ప్రొటెక్షన్ పోలీసుల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? 100% థ్రెట్ ఉంది. వాడు సంటి అన్నోడు ఆ స్టేషన్ లోనే బయటకు వెళ్తా నాశనం చేసిన నీ సంగతి చూస్తాడు అని చెప్పుకుంటూ పోతుండు. 100% థ్రెడ్ 100% ఉంటుంది, 1% కాదండి. ఓకే. మరి బయటకు వచ్చినాక నన్ను చంపడం కూడా గ్యారంటీ. మరి ఫర్దర్గా ఏంటి యాక్షన్ తీసుకుంటున్నారు? మీ భార్య పట్ల కానీ లేదా మిమ్మల్ని చంపాలని చూసిన వాళ్ళ పట్ల కానీ మీరేంటి, మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి ఫర్దర్గా? నా యాక్షన్ ఇప్పుడు చట్ట ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పిన చట్టంలో ఎట్లుందో తీసుకున్నారు, వాళ్ళు చట్ట ప్రకారంగా కేసు పెట్టారు, జైలు తోలారు. ఓకే. ఇక చట్టం చేస్తే వాళ్ళు అటు తెలిసిద్ది, మనం చేసేది ఏముంటుందండి అందులో. ఓకే. ఓకే. ఇంకా నా భార్య దాంట్లో బాగా ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఇప్పుడు నా పిల్లగాళ్ళు అయిపోయారు, నా పిల్లగాళ్ళ జీవితాలు నాశనం చేశారు వాళ్ళు. 2 చిన్న పిల్లగాళ్ళు 9th 8th 7th చదువుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేశారు ఇలా కామన్ కోరికల కోసం. నా భార్య అండి ఇప్పుడు దాని గురించి ఆలోచన, మేము పిల్లగాళ్ళ గురించి ఆలోచిస్తాను, ఎట్లా భవిష్యత్తు ఆలోచిస్తాను. ప్రస్తుతం నేను ప్రస్తుతం డిఫరెన్స్ లో ఉన్నా, ముందు నేను డిఫరెన్స్ లో వెళ్ళిపోయినా. అసలు నేను ఊళ్ళో ఇంత ఘనం చేసి నేను 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఈ ఊరు, ఇంత చేసి ఒక్కడికి అన్యాయం చేసిన లేడు, నాకేంది ఇలా జరిగిందని డిప్రెషన్ లో ఉండిపోయాను ప్రస్తుతానికి. మనోడు మీరు ఫోన్ చేస్తారని చెప్పట్లేదు, కొద్దిగా రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు అంతే. ఓకే. బాగా డిప్రెషన్ లో ఉన్నాండి నేను, జరిగింది అయితే ఇది విషయం. ఓకే రైట్. ఒక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీకు దగ్గర నుంచి వాళ్ళు రౌడీస్ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో సో అది రికవర్ చేసుకున్నారా? మరి పోలీసుల స్వాధీనంలో ఉన్నాయా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళు మీకు భరోసా ఇచ్చారా? 90,000 రికవరీ చేశారు. మన గోల్డ్ పెట్టింది వాళ్ళు 5 రిసిప్ట్ తీసుకున్నారు. ఓకే. వాళ్ళ దగ్గరే ఉన్నాయి, నిన్న రెమ్యూ రిపోర్ట్ లో చూపించినా తెలిసింది మాకు కూడా. అయితే రిలీజ్ ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు అన్నారు, ముందైతే వాళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్పారు, కోర్టుకు పంపిస్తామని. ఓకే. ఏం చెప్పారు మరి? చేశారు 90,000. ఓకే. ఫైనల్గా ఏం చెప్పారు? మీ థ్రెట్ ఉందని చెప్పినప్పుడు పోలీసుల దగ్గర నుంచి ఏమన్నా భరోసా వచ్చిందా మీకు, రక్షణగా ఉంటామని చెప్పి? వచ్చింది. వాళ్ళు ఏంగా మేము చూసుకుంటాం, అట్లాంటిది ఏమి ఉండదు అంటే, అది కాదు సార్ నాకు ఇట్లా థ్రెట్ ఉందని చెప్పి అడిగిన. నిన్న డిప్రెషన్ ఉన్నాక మన రేపు పోయి సోన్స్ సార్ నాకు ఇట్లా థ్రెడ్ 100% ఉంటుంది సార్, నాకు ఏదో ఒక న్యాయం కావాలని మళ్ళీ అడుగుతాను సార్, అడుగుతాను, పోలీసుల దృష్టికి తీసుకెళ్తాను, అడుగుతాను. ఓకే రైట్. థ్యాంక్ యూ ధర్మ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, విన్నారు కదా. ధర్మ ఎవరైతే భర్త ఉన్నారో తన భర్తను
అడ్డు తొలగించుకునేందుకు భార్య తన బాయ్ ఫ్రెండ్ అయిన రామాంజనేయులతో కలిసి వెంకట్ అనే ఒక ఫ్రెండ్తో మాట్లాడి విజయ్ కుమార్ అనే రౌడీకి ఒక 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి అతన్ని చంపేయమని చెప్పి ఒక డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఆ డీల్ ప్రకారంగా ఈ విజయ్ కుమార్ అనే రౌడీ ధర్మను ఒక ధాబా దగ్గర పిలిపించుకొని కిడ్నాప్ అయితే చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత రామాంజనేయులకి ఫోన్ చేశారు. ఇతన్ని కిడ్నాప్ చేశాము, చూడు ఆ వ్యక్తి ఇతనేనా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వీడియో కాల్ త్రూ ఆ వ్యక్తి ధర్మానే అని కన్ఫర్మ్ అయిన తర్వాత సో అతను చంపేని రామాంజనేయులు చెప్పినట్లు కూడా వీళ్ళు అంటున్నారు. అండ్ దాని తర్వాత మిగిలిన అమౌంట్ మీరు ఇస్తే కానీ నేను ఆ పని చేయని చెప్పి ఇటు విజయ్ కుమార్ చెప్పడం, కానీ అటు సైడ్ నుంచి రామాంజనేయులు ఎలాంటి స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక ఈ రౌడీ అయిన విజయ్ కుమార్ హస్బెండ్ అయిన ధర్మను బెదిరించి అతని దగ్గర ఉన్న బంగారంతో పాటు ఆల్మోస్ట్ 1.5 లక్షల రూపాయలు తీసుకొని అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు కూడా ధర్మ మనతో ఇందాక ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో మాట్లాడారు. అయితే ఇదే నేపథ్యంలో పోలీసులు ప్రజెంట్ అయితే నిందితుల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే ధర్మ నా వైఫ్ ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు, సో ఆవిడని అడిగాను, ఆవిడ పాత్ర ఉన్నట్టు నాకు ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చింది. అయితే ఫర్దర్గా నాకు రక్షణ కావాలి అని చెప్పి నేను పోలీసులతో మాట్లాడాను. పోలీసులు కూడా ఏమి కాదు మేము చూసుకుంటామని కూడా భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అరెస్ట్ చేసిన వారి దగ్గర నుంచి పోలీసులు ఒక ఎయిర్ గన్తో పాటు కొంత డబ్బు అలానే కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.